రేవంత్ రెడ్డి గతంలో చేసిన అభివృద్ధిని మ్యాండేటరీ చేసుకొని మాకు అధికారం ఇచ్చారు. ప్రధానంగా ఇప్పుడు కూడా ఆ ఎలక్షన్లో ఒక సీటు కూడా ఖచ్చితంగా రాదు, మేము 100 రోజులలోనే 6 గ్యారంటీలను అమలు చేశాం, మా వైపే ప్రజలు ఉన్నారని అంటున్నారు. ఈ వ్యాఖ్యలు రెండు విషయాలు బ్రదర్. ఒకటి, కేసీఆర్ గారు ఎంత అభివృద్ధి చేయాలో అంత అభివృద్ధి చేసిండ్రు. ఓకే, పర్ క్యాపిటా ఇన్కమ్ 1,15,000 రూపాయలు ఉన్నది 3,50,000 రూపాయలైనా, 60,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నటువంటిది 3.5 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ అయినా, ప్యాడీ ప్రొడక్షన్లో వరి వండడమే కష్టం అనుకున్న తెలంగాణ గడ్డను ప్యాడీ ప్రొడక్షన్లో నెంబర్ 1గా తీర్చిదిద్దిన, ఇట్లా అనేక వేరియస్ ఇండికేటర్స్లో తెలంగాణ అభివృద్ధి చెందినప్పటికీ కూడా ఇంకా ఏదో ప్రజలకు అసంతృప్తి ఉంది. ఆ అసంతృప్తి ఉందా లేదు, మార్పు అనేటువంటిది అదేదో బ్రహ్మ పదార్థం అని చెప్పని ప్రజలు నమ్మినరా, మొత్తానికి రేవంత్ రెడ్డికి పట్టం కట్టిండ్రు. ఇవాళ ఏం చేయాలి రేవంత్ రెడ్డి? ఇంకా నువ్వు పాడిందే పాట లెక్క పాత పాట పాడతావా? పాడిందే పాట లెక్క పాత పాట పాడతావా? ఓకే, నువ్వు ఇవాళ భవిష్యత్తు ఏమిటి చెప్పు. నువ్వు ఇవాళ 100 రోజుల్లో నేను ఇన్ని వాగ్దానాలు చేస్తాను. మీరు అన్నారు 6 గ్యారంటీస్ అమలు చేసిందని చెప్పని. 6 గ్యారంటీస్ కావండి, అవి 13 గ్యారంటీస్. అవి మీరు ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, దేర్ ఆర్ 13 ప్రామిసెస్, 13 గ్యారంటీస్. 13 గ్యారంటీస్లో నేను ఒకవేళ కనుక రేవంత్ రెడ్డి మొత్తం 6 గ్యారంటీలలో నేను 5 గ్యారంటీలు అమలు చేసిన అంటున్నాడు కదా, విచ్ మీన్స్ ఆ ఒక్క మిగిలిన గ్యారంటీ ఏందో చెప్పమని చెప్పని. 5 గ్యారంటీలు అమలు చేసిండు కదా, మిగిలిన గ్యారంటీ అమలు చేయండి ఏందో చెప్పమని చెప్పండి. ఇవాళ 2,500 రూపాయలు మహిళలకు ఇస్తూ ఉన్నాడా? కళ్యాణ లక్ష్యం అమలు చేస్తూ ఉన్నాడా? షాదీ ముబారక్ అమలు చేస్తూ ఉన్నాడా? తులం బంగారం ఇస్తూ ఉన్నాడా? నిరుద్యోగ భృతి ఇచ్చినాడా? రైతు భరోసా 15,000 రూపాయలు ఇచ్చిండా? కౌలు రైతులకు డబ్బులు ఇచ్చినాడా? లేకపోతే నిరుద్యోగ భృతి ఇచ్చినాడా? సిగ్గు ఎగ్గు లేకుండా 30,000 ఉద్యోగాలు నేను ఇచ్చేసినాను అబద్ధం ఆడుతున్నాడండి బాబు. మీలాంటి మీడియా వాళ్ళేమో అంత కళ్ళు మూసుకుపోయినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నది. ఇట్ ఈస్ మీడియా విచ్ ఇస్ సపోజ్ టు ఎక్స్పోజ్ ది లైస్ ఆఫ్ ద రూలింగ్ గవర్నమెంట్. ఎవరన్నా రేవంత్ రెడ్డి గారు కానీ కేసీఆర్ గారు కానీ ఒకవేళ అధికారంలో ఉండి చేయని పనిని చేసినామని చెప్పుకున్నట్టయితే ఇట్ ఈస్ యువర్ జాబ్ టు ఎక్స్పోజ్. అన్ఫార్చునేట్లీ మీడియా తానా అంటే తందానా అన్నటువంటి ఒక మీడియా సంస్థలు తయారైపోయి ఇవాళ పబ్బం గడిపేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. 30,000 ఉద్యోగాలు నింపేసినాడండి. జోక్ ఆఫ్ ద ఇయర్ బ్లడీ. నువ్వు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇవ్వకుండానే 30,000 ఉద్యోగాలు ఇచ్చినా అని, ఆ 30,000 కూడా నేను ఇస్తా అన్న 2 లక్షల ఉద్యోగాలు అవి అంటున్నాడు. నేను అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఈయన సృష్టించినవి కాదు, ఈయన గుర్తించినవి కాదు, కొత్తగా ఉద్యోగాలు సృష్టించినవి కావు, లేదా గుర్తించిన ఖాళీలు కావు. గత ప్రభుత్వం ఇచ్చినట్టు గుర్తించి సృష్టించినటువంటి ఒక ఉద్యోగాలలో వాళ్ళే నోటిఫికేషన్ ఇచ్చిండ్రు, వాళ్ళే ఎగ్జామ్ కండక్ట్ చేసిండ్రు. వెరిఫికేషన్ అంతా అయిపోయాక ఈయన వచ్చి రిజల్ట్స్ డిక్లేర్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చేసి నేను ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తున్నాడు. కాబట్టి నేను 2 లక్షలు కాదు, ఇక 1,70,000 అని చెప్పని తప్పించుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తుండు. ఎవరు ఎక్స్పోజ్ చేయాలి అది? ఓకే, ఎవరు చేయాలా? మీరు చేయాలా? మీడియా చేయాలా? మీరు చేస్తారేమో, సిగ్నల్ చేస్తారేమో నాకు తెలియదు. బట్ లాట్ ఆఫ్ మీడియా అన్ఫార్చునేట్లీ ఈజ్ నాట్ ఎక్స్పోజింగ్ ఇట్. Revanth has promised 2 lakh jobs, of which he is saying he's already completed 30,000. అంటే నీకు ఇంకా 1,70,000 ఇస్తా అని చెప్తున్నాడు. ఇంత పచ్చి మోసం చేస్తున్న రేవంత్ రెడ్డిని ప్లేట్ బ్రేకింగ్లు పెడతారు మీరే, పేపర్లలో ఫ్రంట్ పేజీలు మీరే పెడతారు, ప్రజలను మభ్య పెడతారు. ఆయన చేసే మోసంలో మీడియా కూడా ఇవాళ భాగస్వాములు అవుతా ఉంది. దురదృష్టం. అంటే కొంతమంది మీడియా, మిగతా మీరు అన్నట్టుగా అందరూ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అలాంటి వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు ప్రజా వ్యతిరేక విధానాలను జాబ్ ఇస్ దట్ అండి. ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఈజ్ వై ఇండిపెండెంట్గా పాలసీ మేకరు, పాలసీ ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, 4వది మీడియా, వీళ్ళన్నీ కూడా ఇండిపెండెంట్గా పనిచేస్తాయి. ఒకళ్ళ మీద ఒకళ్ళు అజమాయిష్ కాదు. అంత అద్భుతమైనటువంటి ఒక డెమోక్రాటిక్ సిస్టమ్ను మీడియా దురదృష్టం. ఇవాళ తెలంగాణలో మీడియా అంతా కూడా ఇవాళ రేవంత్ రెడ్డి బాకా కంపెనీలుగా మారిపోయినాయి. జరుగుతున్న వాస్తవాలు బయటపెడతలేదు. పంటలు ఎందుకు ఎండుతూ ఉన్నాయి? ఎందుకు గోదావరి జలాలను కాళేశ్వరం ప్రాజెక్ట్ నుండి నీళ్ళు ఎందుకు ఎత్తిపోయలేదు? జీవాలు ఎందుకు చచ్చిపోతున్నాయి? 2023 కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం కరెంటు ఒక క్షణం కూడా పోనటువంటి ఒక కరెంటు ఇవాళ ఎందుకు పోతుంది? ఏం మారిందని కరెంటు పోతుంది? ఏదో మారింది. ఏం మారింది అది చెప్పాలి కదా ప్రజలకు. అది ముఖ్యమంత్రి చెప్పకపోతే మాలాంటి వాళ్ళు చెప్తే మాదన్నా చూపెట్టాలా, లేదు మీరన్నా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసి ఇది తప్పు జరుగుతుందని చూపెట్టాలా? అన్ఫార్చునేట్లీ, I mean, pathetic to say that media has failed to do their job.